మేడం నేను మీకు ఒక 3 ఫోటోస్ చూపిస్తా. ఆ ముగ్గురిని అసలు మీరు గుర్తుపడతారో లేదో, మీ కాన్స్టిట్యుయెన్సీకి ఎప్పుడైనా వచ్చారా వాళ్ళు, ఎస్పెషల్లీ మీ ఏరియాకి వచ్చారా లేదా అన్నది నాకు చెప్పండి. మేడం ఈయన ఎవరో తెలుసా? తెలీదండి. ఎప్పుడైనా చూసినట్టు కూడా అనిపించలేదా? ఓకే, ఈమె ఎవరో తెలుసా? మేడం తెలుసు. ఎట్లా మీ సునీత దగ్గర? గారు, ఓకే మాగంటి సునీత గారు. ఓకే, ఎలా తెలుసు అంటే? ఇప్పుడు ప్రచారంలో వాళ్ళు కనిపిస్తున్నారు కదా, అది Hmm. మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కదా, మాకు తెలుసు. ఓకే, అంటే గోపీనాథ్ గారు ఎలా ఉండేది మీకు ఇక్కడ? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి కాలనీ కూడా. మా కాలనీ కోసం చాలా బాగా చేశారు ఆయన. అసలు కోవిడ్ టైంలో అయితే అసలు ఆయన ప్రాణాలకు తెగించి ఇక్కడ టీకాలు వేయించడం ఏంటి ఇదేంటి, చాలా అసలు కాలనీ వాసులతో చాలా మమైకం అయిపోయేవాళ్ళు. ఏది వచ్చినా అంటే ఇప్పుడు మన బతుకమ్మ పండుగ వచ్చినా ఏది వచ్చినా ఆయన ఫస్ట్ ఆయన నిలబడేవాళ్ళు. ఆయన అనక అందరూ ఉండేవాళ్ళు. చాలా బాగా అనిపించేదండి ఆయన ఉన్న రోజుల్లో. ఇప్పుడు వాళ్ళు లేని లోటు మీకు ఎలా బాగా అనిపిస్తుంది అంటే? తెలుస్తుందండి. ఆయన ఉండుంటే మాకు ఇక్కడ డివైడర్ ని తీసేసేవాళ్ళు కారు. హైడ్రా వచ్చి మొత్తం డివైడర్ ని తీసేసారు. ఇప్పుడు కార్లన్నీ మళ్ళీ ఇదివరకు లాగా ఎలా ఉండేవో మళ్ళీ కార్లన్నీ పెట్టేస్తున్నారు. ఎవరి కారు ఏదో ఏం తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. సో ఆయన ఉండుంటే గనక అసలు ఇది జరగనిచ్చే వాళ్ళు కూడా కారు. మరి ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా అంటే? కంప్లైంట్ అంటే మేము కంప్లైంట్స్ దాకా ఏం పోలేదండి. కాకపోతే ఆయన ఉంటే మాత్రం ఇట్లా జరగనిచ్చే వాళ్ళు అయితే కాదు. నేను అంతా బయటకు వచ్చి అలా ఏం చేసేదాన్ని కాదు. ఓకే, కానీ నేను ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఇది మా దాకా వచ్చిందంటే ఆయన ఎంతకన్నా ఈ కాలనీ చేశారో మేము అర్థం చేసుకోగలుగుతామండి. ఓకే ఫైన్. అందుకనే మేము సునీత గారిని ఈసారి ఆయన రిప్రజెంటేటివ్ గా ఆవిడ గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే అందరూ కూడా సానుభూతి ఓట్లతో ఆమెను గెలిపిద్దామని అనుకుంటున్నారు. సానుభూతి అని కాదండి, ఎందుకంటే ఆయన ఆయన ఇదిని ఆవిడ నడిపిస్తారని నమ్మకంతో మేము వేస్తున్నాం ఆయన ఓటు అంతే. ఓకే.